హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అంతర్జాతీయ మార్కెట్స్ చూస్తే ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో నిన్న ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపించింది. డౌ జోన్స్ 45 పాయింట్స్ డౌన్తో నిన్న క్లోజ్ అవ్వగా S&P 500 6 పాయింట్స్ ప్లస్లో, అలాగే నాస్డాక్ 63 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ కావడం మనం చూసాం. పెద్దగా మార్కెట్స్లో యాక్టివిటీ లేదు మనకి. స్టిములస్ నెగోషియేషన్స్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, అంటే నిన్న కూడా మనం అనుకున్నాం కొద్దిగా $675 to $900 వరకు ఇచ్చేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా దాని మీద పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మార్కెట్స్లో నిన్న కొద్దిగా వీక్నెస్ వచ్చింది. బట్ ఏదో ఒక పాయింట్ అట్రిబ్యూట్ చేసుకోవాలి కాబట్టి మార్కెట్ ఆ పాయింట్కి అట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే వన్ వే డౌన్ మార్కెట్స్ ఎప్పుడు పెరగవు, ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో ఒక చిన్న బ్రేక్ అయితే పడక తప్పదు. సో అలాంటి చిన్న చిన్న స్మాల్ బ్రేక్స్ మనం చూస్తున్నాం మార్కెట్స్లో. ఇంకా ఫెడ్ రైజెస్ ఇట్స్ ఎకనామిక్ అవుట్లుక్ స్లైట్లీ, సీస్ 4.2% గ్రోత్ నెక్స్ట్ ఇయర్ అండ్ 5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇది ఒక పాయింట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫెడ్ మీటింగ్ నిన్న జరిగింది. ఫెడ్కి సంబంధించి వాళ్ళు నిన్న చెప్పిన మాటలు కూడా మనం కీన్గా చూస్తున్నాం. ఇంకా ఫెడ్ సంబంధించి చూస్తే ద ఫెడరల్ రిజర్వ్ సెడ్ ఇట్ విల్ కంటిన్యూ టు సపోర్ట్ ద ఎకానమీ త్రూ మ్యాసివ్ మానిటరీ స్టిములస్ అంటిల్ ఇట్ సీస్ సబ్స్టాన్షియల్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ రెండు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడంతో పాటు ఇన్ఫ్లేషన్ కట్టడి అయ్యేంత వరకు కూడా మ్యాసివ్గా మానిటరీ స్టిములస్ అనేది తాము కొనసాగిస్తామని చెప్పి ఫెడరల్ రిజర్వ్ నిన్న తమ సమావేశంలో ప్రకటించింది. అలాగే జెరమ్ పవల్ గారు మాట్లాడుతూ మంత్లీ బాండ్ పర్చేజెస్ని $120 బిలియన్ వరకు మెయింటైన్ చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. ద పాలసీ మేకర్స్ మేడ్ నో చేంజెస్ టు కంపోజిషన్ ఆఫ్ పర్చేజెస్, డిక్లైనింగ్ టు షిఫ్ట్ దెమ్ టువర్డ్ లాంగర్ మెచ్యూరిటీస్. అదొక పాయింట్. అలాగే ద ఫెడరల్ రిజర్వ్ విల్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ఇట్స్ హోల్డింగ్ ఆఫ్ ట్రెజరీ సెక్యూరిటీస్ బై అట్లీస్ట్ $80 బిలియన్ పర్ మంత్ అండ్ ఏజెన్సీ మార్టిగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ బై అట్లీస్ట్ $40 బిలియన్ పర్ మంత్ అంటిల్ సబ్స్టాన్షియల్ ఫర్దర్ ప్రోగ్రెస్. సో జస్ట్ బాండ్ బయింగ్ చేసుకుంటూ వెళ్తుంది. వడ్డీ రేట్లను 0 నుంచి 0.25% మాత్రం పరిమితం చేశారు. సో మొత్తానికి డబ్బుల వరద మార్కెట్స్ను ముంచెత్తేలా చేసేందుకు ఎఫ్ఓఎంసి తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. బట్ ఎంతకాలం వీళ్ళ లిక్విడిటీని జస్ట్ పంప్ చేసుకుంటూ వెళ్తారు, ఎంతకాలం వల్ల ఈ డబ్బుల్ని తీసుకుంటూ వెళ్తారు, జస్ట్ సిస్టంలోకి పుష్ చేసుకుంటూ వెళ్తారని చెప్పడం మాత్రం ఇప్పుడు కష్టంగానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ద ఫెడ్ ఎక్స్పెక్ట్స్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విల్ ఫాల్ ఫ్రమ్ 6.7 to 5% బై 2021. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వీళ్ళు ఎంత చేసినప్పటికి కూడా 6.7% దాకా 7% దాకా అక్కడ వడ్డీ రేట్లు, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ద కాంగ్రెస్ కుడ్ సూన్ ఓట్ ఆన్ $900 బిలియన్ COVID-19 ఎయిడ్ బిల్. ఇది చేయొచ్చు అని చెప్పి ఆమోదం తెలపచ్చు కాంగ్రెస్ అని చెప్పి స్ట్రీట్ భావిస్తుంది అక్కడ. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో లిస్ట్ ఆఫ్ ట్రస్టెడ్ సోర్సెస్ ఫర్ టెలికామ్ గేర్ సూన్, క్యాబినెట్ క్లియర్స్ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికామ్ సెక్టర్, మూవ్ మే కీప్ హువాయ్ ZTE అవుట్ ఆఫ్ 5G రోల్అవుట్ ప్లాన్స్. సో ఈ 5G ప్రభుత్వం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ తరుణంలో హువాయ్ని అండ్ ZTE రెండు చైనా కంపెనీస్ని బయట పెట్టాలి, దీనిలో నుంచి ఇక్కడ దేశీయ కంపెనీస్కి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేయాలన్న ఉద్దేశంతో ఇదొక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. పరోక్షంగా రిలయన్స్, ఎందుకంటే ఈపాటికే చెప్పింది 5Gని పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీతో ప్రపంచం మెచ్చే స్థాయికి 5G టెక్నాలజీని తీసుకొస్తామని చెప్పి రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి మేబీ ఈ మూవ్ ఏమన్నా, ఈ నిర్ణయం ఏదన్నా పరోక్షంగా రిలయన్స్ జియోకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏదైనా ఉంటుందా అన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కన్స్యూమర్ సెంటిమెంట్స్ క్యాచెస్ చిల్, ఎక్స్పర్ట్స్ ఏ హై బేస్ ఇన్ ఫెస్టివ్ మంత్ ఆఫ్ నవంబర్. అంటే నవంబర్లో సరిగా ఫుల్ లెంత్ పెంటప్ డిమాండ్ వల్ల అనూహ్యంగా జంప్ మనం చూసాం. కాకపోతే డిసెంబర్ ఇప్పటికి వస్తున్నసరికి మెల్లగా డిమాండ్ కాస్త తగ్గుతోంది అని ఒక అంచనా వీళ్ళు చూస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్పెండ్స్ అట్ POS లోన్స్ కన్జంప్షన్ ఆల్సో సబ్డ్యూడ్ అండ్ డిమాండ్ ఈవెన్ యాజ్ అడాప్షన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ గ్రోయింగ్. నెక్స్ట్ స్పాట్ ఎక్స్పెక్టెడ్ విత్ ఇంట్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రమే ఇదేమన్నా కాస్త సేల్స్ మరింతగా పికప్ అయ్యే అవకాశం ఉందా అని భావిస్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే కాస్త ఒక సబ్డ్యూడ్, ఇది నవంబర్ ఫుల్ లెంత్ డిమాండ్ తర్వాత కొద్దిగా పాస్ తీసుకుంది సేల్స్ పరంగా కూడా. సో వాట్ లైస్ అహెడ్ పోస్ట్ మెజెస్కో డివిడెండ్. సో మెజెస్కో డివిడెండ్ గురించి ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఇదే. స్టాక్ ఏమో అక్కడక్కడ ట్రేడ్ అవుతుంది, ఇంకొక రకంగా చెప్పాలంటే 1 to 2% వీక్నెస్ దిశగా వేస్తుంది.
ఇన్వెస్టర్స్ ఈ టైంలో ₹974 పెట్టి డివిడెంట్ కోసం ఆతృత పడుతున్నారు, కానీ ఈ స్టాక్ ఆఫ్టర్ డివిడెంట్ పోస్ట్ డివిడెంట్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి అటు ఎక్స్చేంజ్లు కూడా భావిస్తున్నాయి. అండ్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు కాబట్టి దీని గురించి చర్చ ఎక్కువగా నడుస్తుంది. అలాగే సెబీ గురించి, సెబీ వ్యూ ఏంటి దీని మీద, సెబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎక్స్చేంజ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయని చెప్పి దీని మీద ప్రస్తుతం ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. సెబీ కూడా దీని మీద ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం సెబీ అడ్వైస్ తీసుకోవాలని చెప్పి ఎక్స్చేంజ్లు భావిస్తున్నాయన్న ఒక వార్త మనం చూస్తున్నాం. ఎందుకంటే నెగిటివ్లోకి స్టాక్ వెళ్ళిపోవడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరిగింది లేదు. బట్ ఇది ఏమవుతుందో చూడాలి. యాజ్ ఆఫ్ నో అయితే 40% ట్యాక్స్ కట్టాల్సిన డివిడెంట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన దాని నుంచి తప్పించుకోవడానికి హెచ్ఎన్ఐలు కొంతమంది స్టాక్ను అమ్ముతూనే ఉన్నారు. ఇక కీ గోల్డెన్ క్రాస్ ఓవర్ హింట్స్ అట్ మోర్ గెయిన్స్ ఫర్ రియాలిటీ స్టాక్స్. సో టెక్నికల్గా చూస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్లో ఉన్నాయి కొన్ని స్టాక్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్. అందులో డిఎల్ఎఫ్, ఓబ్రాయ్ రియాలిటీ, కోల్టేపాటిల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఇవి రాబోయే కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో అనుకుంటే 15-20% వరకు జంప్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక బుల్లిష్ ప్యాటర్న్ని ఈ స్టాక్స్ అన్ని కూడా ఫామ్ చేశాయని చెప్పి వార్త మనం చూస్తున్నాము. గోల్డెన్ క్రాస్ ఓవర్ చార్ట్స్లో మనం చూస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్ ఫార్మ్స్ వెన్ ఏ స్టాక్ ఆర్ ఎన్ ఇండెక్స్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ crosses above its long term moving average. The pattern indicates potential for a major rally. In this case 89 EMA has crossed over 200-day moving average. సో 200-day మూవింగ్ యావరేజ్ని దాటి 89 EMA పైన ఉంది కాబట్టి దీని ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్లో అనుకుంటాము. అందుకే ఈ స్టాక్స్లో కొద్దిగా జంప్ రావచ్చు అని చెప్పి టెక్నికల్గా చెప్తున్నారు. సో టెక్నికల్ దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్లు కూడా పెట్టుకోవాల్సిన సంగతి మనం మర్చిపోవద్దు. సో కెమ్కో లక్ష్మి ఆర్గానిక్స్ ఫైల్స్ 800 crores IPO. రీసెంట్గా వచ్చిన రోజరీ బయోటెక్ అలాగే కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి ఇన్వెస్టర్స్ నుంచి మంచి స్పందన తీసుకున్న నేపథ్యంలో ముంబైకి చెందిన మరొక కెమికల్ కంపెనీ లక్ష్మీ ఆర్గానిక్స్ కూడా డిఆర్హెచ్పి మనకి సెబీకి సమర్పించింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ 800 కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చూస్తోంది IPO ద్వారా. ద IPO ఆఫ్ is a fresh issuance aggregating to 500 crores and an offer for sale of face value of ₹2 each by promoter selling shareholder. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి రావాల్సిన అవసరం ఉంది. స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్న కంపెనీ జూబిలెంట్ ఎంటర్స్ ఇండియన్ క్యూజిన్ స్పేస్. సో డొమినోస్ పిజ్జాస్, డంకిన్ డోనట్స్లతో మంచి పాపులర్ అయిన జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇప్పుడు ఏక్ దమ్ పేరుతో ఇండియన్ క్యూజిన్ స్పేస్లో కూడా ఎంటర్ కాబోతుంది. చాలా ఎగ్జైటింగ్ స్పేస్ ఇది. సో ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ మార్కెట్ ఇది. పూర్తిగా ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ ఎక్కువగా లేదు ఇందులో. అండ్ ఈ రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఫుడ్ అనేది ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పి విపరీతంగా అంచనాలు, రిపోర్ట్లు వస్తున్న నేపథ్యంలో ఏక్దమ్ పేరుతో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనేది ఈ స్పేస్లోకి ఎంటర్ అయింది. ఇందులో బిర్యానీస్ కానీ, ఇండియన్ కర్రీస్, బ్రెడ్స్, డెజర్ట్స్, కబాబ్స్ లాంటి లోకలైజ్డ్ క్యూజిన్స్ ఇందులో చేయబోతున్నామని చెప్పి JFL చెప్తుంది. చూడాలి ఇది ఎంతవరకు దీనికి లక్ కలిసి వస్తుందో, ఎంత ఎఫెక్టివ్గా కంపెనీ ఈ బ్రాండ్లో కూడా దూసుకెళ్తుందో అని చెప్పి. దాదాపు 1270 వరకు డొమినోస్ పిజ్జా రెస్టారెంట్స్ అలాగే 26 డంకిన్ డోనట్స్ రెస్టారెంట్స్ను ఈ కంపెనీ కలిగి ఉంది. స్ట్రాంగ్ షుగర్ కంపెనీస్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ సబ్సిడీ. స్టాక్స్ ఆఫ్ కంపెనీస్ విత్ హై కేన్ కన్వర్షన్ రేషియోస్ లైక్ బలరాంపూర్ చినీ, ధంపూర్ చినీ అండ్ త్రివేణి లైక్లీ టు డూ వెల్. సో ఇప్పుడు రీసెంట్గా మంచి క్రాప్స్ బాగా వచ్చాయి. గతంలో ఉన్న పాత సబ్సిడీలని తిరిగి ఇచ్చేయాలని చెప్పి, సబ్సిడీలన్నింటినీ సాధ్యమైనంత వరకు క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. షుగర్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ షుగర్ ప్రైజెస్ ఇంటర్నేషనల్లీ కూడా ఆల్మోస్ట్ 8-10% దాకా పెరిగాయి. సో ఇవన్నీ కలిపి ఈ 3 కంపెనీస్కు బాగా బెనిఫిట్ చేకూర్చే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ భావిస్తోంది. అందుకని ఈ 3 కంపెనీస్ని కన్సిడర్ చేయొచ్చు, బలరాంపూర్, ధంపూర్ అండ్ త్రివేణిని అని సూచిస్తున్నారు. సాధారణంగా ఏంటంటే షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో సైకిల్స్ ఉంటాయి. సో ఒక సైకిల్ స్టాక్ బాగా పర్ఫామ్ చేసిందంటే కొద్ది కాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ సబ్డ్యూడ్గా ఉంటుంది. మళ్ళీ ఆ సైకిల్ పికప్ అయినప్పుడు మళ్ళీ స్టాక్స్లో 30-40% జంప్ చూస్తూ ఉంటాం. సో అలా సైకిల్ బేస్ చేసుకుని కంపెనీస్ ఉంటాయి కాబట్టి సో అందుకు తగ్గట్టు అర్లీ ఎంట్రీ, అర్లీ ఎగ్జిట్ తీసుకుంటేనే మనం ఇరుక్కోకుండా ఉంటాం. ముత్తూట్ NCD స్టాప్ FDs ఇన్ రిటర్న్స్ బట్ లిమిట్స్ యువర్ బెట్స్. ఇప్పుడు FDస్లో ఎక్కడ మనకి 4-5% మించి FDస్లో డబ్బులు రావట్లేదు కాబట్టి ఇతర ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కోసం జనాలు చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ముత్తూట్ ఫినాన్స్
ఈ తమ ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్ని తీసుకొని వచ్చింది. సో అందులో 38 నెలలకి 7.15, అలాగే 60 నెలలకి 7.5% దాకా వడ్డీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. క్యుములేటివ్గా చూసుకుంటే 7.4 అలాగే 7.75% వరకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే గతంలో కూడా ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్ డిహెచ్ఎఫ్ఎల్ తీసుకొని వచ్చింది. కాకపోతే కంపెనీ పూర్తిగా దివాలా తీసేసి అసలు ఆ బాండ్స్ డిఫాల్ట్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి మనకి డిహెచ్ఎఫ్ఎల్లో ఉంది. అలాగే కాకపోతే ముతూట్ ఫైనాన్స్కి ఏంటంటే గోల్డ్ అనేది వాళ్ళకి ఒక అసెట్ ఉంటుంది. ప్రతిదానికి వీళ్ళు తెచ్చే ప్రతి రూపాయికి గోల్డ్ని వాళ్ళు అసెట్గా పెట్టుకుంటారు. అదొక మార్ట్గేజ్లా ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్ తక్కువనే అయినప్పటికీ కూడా మన పోర్ట్ఫోలియోలో ఒక 100 రూపాయలు ఉంటే 10%, 10-15% వరకు మాత్రమే ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చాము. కానీ మిగిలిన ఎక్కువ డబ్బులు అయితే ఇందులో పెట్టద్దు, పెడితే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. సో దాన్ని బట్టి మీ రిస్క్ రివార్డ్ని అంచనా వేసుకుని ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. బర్గర్ కింగ్స్ మార్కెట్ క్యాప్ గ్రోస్ ఓవర్ 3 times in 3 days. సో 3 రోజుల్లోనే బర్గర్ కింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 రెట్లు పెరిగిపోయింది. తన రైవల్ అయిన ఎప్పటి నుంచో ఉన్న వెస్ట్ లైఫ్ని కూడా క్రాస్ చేసి స్టాక్ ముందుకు దూసుకెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. సో స్టాక్ వరుసగా 3వ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ని టచ్ చేసింది. 20% పెరిగి ఆల్మోస్ట్ 200 రూపాయల దగ్గరికి స్టాక్ చేరుకోవడం చూసాం. 60 రూపాయలకి ఆఫర్ ప్రైజ్ స్టాక్ వాళ్ళు ఇచ్చారు. అదే ప్రతిరోజు సీలింగ్ పడుతూ సో చాలా స్ట్రాంగ్గా స్టాక్ అయితే జంప్ అయిన సంగతి మనం అందరూ అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అదే స్పేస్లో ఉన్న కంపెనీ 3.6% పెరిగితే వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ కూడా నిన్న 12% దాకా పెరిగింది. బిట్కాయిన్ $20,000 మార్క్ని క్రాస్ చేసింది. ఫస్ట్ టైం ఎవర్ ద క్రిప్టో కరెన్సీ జంప్డ్ 4.5% మూవ్ యాజ్ హై as 20,440. It has gained almost 170% this year. సో గోల్డ్ కంటే కూడా బిట్కాయిన్ ఇస్ న్యూ గోల్డ్ అన్న పదం పదే పదే వినిపిస్తూనే ఉంది. సో అందుకని ర్యాలీ ఎక్కడి వరకు కొనసాగుతుందో, ఎక్కడి దాకా ఇది వెళ్తుందో కూడా చెప్పడం కష్టం అవుతుంది. ఇంకొన్ని ఆశ్చర్యకరం ఏంటంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా తమ దీనికి డబ్బుల కోసము, అలాగే కొన్ని పెద్ద కంపెనీస్ కూడా డబ్బులకు బదులు బిట్కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో యాక్సెప్టెన్స్ బాగా పెరుగుతున్న కొద్దీ బిట్కాయిన్ భూమి కూడా బాగా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో ట్రయల్ డేటా షోస్ రోబస్ట్ రెస్పాన్స్. భారత్ బయోటెక్ చేస్తున్న వ్యాక్సిన్ని వెరీ రీసెంట్ డేటాలో రోబస్ట్ ట్రయల్ డేటా వచ్చిందని చెప్పి కంపెనీ చెప్తుంది. కాబట్టి సో రకంగా మనకి చాలా పాజిటివ్ అంశం అవుతుంది. ఎందుకంటే విదేశాల నుంచి ఐదర్ ఫైజర్ తీసుకున్న, ఆస్ట్రాజెనెకా తీసుకున్న డబ్బులు విపరీతంగా మనం పంపు చేసి తీసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం మన సార్వభౌమత్వం అనుకోవచ్చు, లేదంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇక్కడ కంపెనీస్ని చిన్న చూపు చేసినట్టు కూడా కావచ్చు. ఎందుకంటే అత్యద్భుతమైన రెస్పాన్స్ను తెచ్చుకొని బాగా యాంటీబాడీస్ని బాగా డెవలప్ చేస్తున్న దీన్ని మనం ఇండిజినస్గా డెవలప్ చేస్తే మనల్ని వీ హ్యావ్ టు ప్యాట్ అవర్ బ్యాక్స్. అలాగే భారత్ బయోటెక్ అనేది చాలా బెనిఫిట్ కాబోతుంది మనకి, మన మార్కెట్స్కి, మన కంట్రీస్కి, మన ఎకానమీకి కూడా. అలాగే సెబీ క్లియర్స్ ద వే ఫర్ ఫిన్టెక్స్ టు సెటప్ ఏఎంసీస్. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ని ఏర్పాటు చేసేందుకు కొన్ని ఫిన్టెక్ కంపెనీస్కి సెబీ ఆమోదముద్ర వేస్తుంది. ఇంతకాలం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన చాలా రూల్స్ ఉండేవి. నెట్వర్త్ 50 crores ఉండాలి, ప్రాఫిటబిలిటీ గత 3 ఏళ్ల కాలం నుంచి ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఆ రూల్స్ని కొద్దిగా చేంజ్ చేసి ఈ ఏఎంసీ కంపెనీస్ని సెటప్ చేసుకునేందుకు ఫిన్టెక్ కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చేట్టు కనిపిస్తుంది సెబీ. సో ఫస్ట్ పేజీలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ రెవెన్యూ గురించి, అలాగే ఇన్స్టాగ్రామ్ గురించి ఎక్కువగా ఇచ్చారు. సో మార్కెట్స్ని మనం డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసేది కాబట్టి నేను ఫోకస్ చేయట్లేదు. ఎల్వీబీ సెట్ టు డీలిస్ట్ టుమారో. సో రేపటి నుంచి ఎల్వీబీ డీలిస్ట్ కాబోతుంది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ వాళ్ళు డీబీఎస్ బ్యాంక్తో మెర్జ్ చేసిన తర్వాత ఈ అమాల్గమేషన్లో భాగంగా ఈ షేర్స్ రేపటి నుంచి మనకి అందుబాటులో అయితే ఉండవు. హౌఎవర్ షేర్ హోల్డర్స్ అండ్ బాండ్ హోల్డర్స్ ఆఫ్ ది బ్యాంక్ హ్యావ్ మూవ్ టు ద కోర్ట్ అగైన్స్ దిస్ అమాల్గమేషన్. సో సుప్రీం కోర్టుకి వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఈ అమాల్గమేషన్కి వ్యతిరేకంగా సో షేర్ హోల్డర్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా క్లారిటీ అయితే మనకు లేదు. ఎఫ్పిఐ ఫ్లోస్ టాప్ $20 billion మోస్ట్ ఇన్ 8 years. గత 8 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఎఫ్పిఐ ఫ్లోస్ మన మార్కెట్స్లోకి వచ్చి పడుతున్నాయి. రూపీ టర్మ్స్లో హైయెస్ట్ ఎవర్ ఇన్ రూపీ టర్మ్స్లో చూసుకుంటే గతం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో జంప్ వచ్చింది. 3/4 ఆఫ్ ఫ్లోస్ హ్యావ్ కమ్ సిన్స్ నవంబర్. సో ఇందులో 20,000 కోట్ల రూపాయల్లో కూడా $20,000 billion కూడా ఎక్కువ మొత్తం నవంబర్ తర్వాతే మార్కెట్స్ రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అలాగే వైల్ సిరంజ్ మేకర్స్ పుష్ ద పెడల్ యాజ్ డిమాండ్ రైజెస్.
మోస్ట్ ఫర్మ్స్ ప్లాన్ టు ఇంక్రీజ్ కెపాసిటీ టు మీట్ ఫ్రెష్ ఆర్డర్స్. సో ఫ్రెష్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి 350 మిలియన్ సిరంజీల కోసం గవర్నమెంట్ బిడ్స్ ఇన్వైట్ చేసింది. సో ఎవరెవరు ఈ బిడ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎవరికి ఇవి దక్కుతాయి, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. కాబట్టి ఈ స్పేస్ని కూడా మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. వన్ ఆఫ్ ది లార్జ్ ప్లేయర్స్ ఇన్ ది స్పేస్, హిందుస్థాన్ సిరంజెస్ మెడికల్ డివైజెస్ సెడ్ ఆల్రెడీ వీళ్ళందరూ ర్యాంపప్ చేసి ఉన్నాయి. ఇప్పటికే ఈ స్పేస్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా భవిష్యత్ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ర్యాంపప్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఎవరికి ఏ ఆర్డర్ వచ్చినా కూడా స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. మనం రోజు చెప్తున్న పదే ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మరొకసారి జస్ట్ గుర్తు చేస్తున్నాను. మనకు రేపే ఆఖరి కాబట్టి రిజిస్ట్రేషన్స్ చేసుకునేందుకు. సో శనివారం ఉదయం నుంచి మనకి ఫండమెంటల్ అనాలిసిస్ వెబినార్స్ ప్రారంభం కాబోతున్నాయి. 6 సెషన్స్ ఉంటాయి. సో ఇద్దరు అనలిస్టులు తమ ఎక్స్పర్టైజ్ని మొత్తం ఉపయోగించి మీకు మార్కెట్స్ గమనం గురించి, అలాగే ఈ రాబోయే రోజులు ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఏ సెక్టార్లో ఏ స్టాక్స్ని పిక్ చేసుకుంటే కాస్త మెరుగ్గా ఉంటుంది, ఇలాంటి అన్ని అంశాలను మీకు చిన్నపిల్లలకు చెప్పినట్టు తెలుగులో స్పష్టంగా మార్కెట్ డైనమిక్స్ అన్నీ మీకు మీరు చూసే యాంగిల్ మారిపోతుంది ఈ వెబినార్ అటెండ్ అయిన తర్వాత అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో ఇది పెయిడ్ వెబినార్, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంటాయి. లేదంటే ఈ వాట్సాప్ నెంబర్ 9618956931కి మీరు వాట్సాప్ చేసినా కూడా డీటెయిల్స్ మీకు పంపిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.